హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు దేవప్రయాగ్ చూపిస్తున్నాను. దేవప్రయాగ్ అనేది పంచప్రయాగ్లో ఒకటి. రిషికేష్ నుండి దేవప్రయాగ్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి బస్సెస్ అండ్ లోకల్ రెంటల్ బైక్స్ అండ్ స్కూటీస్ అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ 500 to 1500 బేస్డ్ ఆన్ బైక్స్ 24 hours రెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టూ కొండలు, మధ్యలో గంగా నది వాటర్ ఫ్లోయింగ్ సౌండ్, అలాగే రివర్ రాఫ్టింగ్ మధ్యలో బైక్ మీద అలా పోతున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా, చూడటానికి చాలా ఆనందంగా. అలాగే ఇక్కడికి లైఫ్లో ఒక్కసారైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ఆలోచించద్దు. ఇప్పుడు ఇక్కడ మీకు దేవప్రయాగ్ దగ్గర వై జంక్షన్ ఫామ్లో కనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి చూస్తే ఇది అలకనంద రివర్, మరో సైడ్ నుంచి చూస్తే అది భగీరథి రివర్ అవుతుంది. రెండు మెర్జ్ అయ్యి ఇక్కడ మనకి గంగా నది రివర్ అనేది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది గంగా నది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అవి కూడా జరుగుతుంటాయి. ఇంకా మీకు చెప్తున్నాను, ఇప్పుడు గంగా రివర్ చూస్తున్నారు కదా, ఇది భగీరథి నది అనమాట. ఈ ఫ్లోయింగ్ అవుతుంది చూడు, ఇది భగీరథి నది. ఇక్కడ మీకు నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. భగీరథి మహర్షి అనేవారు 1000 సంవత్సరాలు శివుడికి తపస్సు చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు భగీరథి మహర్షి గంగా నది అనేది భూమి మీదకి రావాలి, లోక కళ్యాణం కోసం చేశాడు అని శివుడు కూడా ఓకే సరే వస్తుంది అని మాటిచ్చాడు. అలా కానీ గంగామాత మాత్రం నేను నా ఉధృతం భూమి తట్టుకోలేదు, సో ఎలా అని అడగ్గా అప్పుడు శివుడు తన జటాజూటంలో నుంచి గంగా నది అనేది భూమి మీదకి వస్తుంది. అలా అన్నమాట స్టోరీ. సో గంగా నది అనేది ఇక్కడ 12 కాన్ఫ్లుయెన్సెస్ ద్వారా 12 కార్నర్స్ తిరుగుకుంటా భూమి మీదకి వస్తుంటుంది. దీంట్లో మెయిన్గా 5 కాన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ రివర్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని మనం పంచప్రయాగ్ అంటాం. పంచప్రయాగ్లో ఆ 5 రివర్లు ఏంటి అంటే దేవప్రయాగ్ ఒకటి, రుద్రప్రయాగ్ ఒకటి, విష్ణుప్రయాగ్, కర్ణప్రయాగ్, అలాగే నందప్రయాగ్. ఇది స్టోరీ. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఫ్లోయింగ్ రివర్ అనేది భగీరథి నది. ఇది ఎగ్జాక్ట్ ఫ్లోయింగ్ రివర్ అనేది భగీరథి నది. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ బేస్ పాయింట్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, అదే రఘునాథ్జీ టెంపుల్. ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తున్నాను మీకోసం. రామాయణంలో రావణాసుని హతం చేశాక ఒక బ్రాహ్మణ హత్య పాపం రాముడికి తగలడం వల్ల అది పోగొట్టుకోవడానికి ఇక్కడకి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, అలాగే ఆంజనేయ స్వామి అందరూ వస్తారు. అలా కొన్ని రోజులు ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడే ఉంటారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూ పాదం కూడా ఇక్కడ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఆరెంజ్ది, అదే ఆంజనేయ స్వామి పాదము. కింద గుడి, లోపల టెంపుల్, అన్ని దేవుళ్ళు ఉన్నారు. శివుడు కూడా ఉన్నారు ఇక్కడే. అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ టెంపుల్ అనేది ఆది శంకరాచార్యులు వారు 8th centuryలో ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు. అలా పూర్తయింది ఈ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ అలకనంద రివర్ లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది కదా, అది అలకనంద రివర్. ఇది భగీరథి రివర్ స్ట్రైట్గా ఫ్లో అవుతుంది కదా, అది భగీరథి రివర్. భగీరథి రివర్ అండ్ అలకనంద రివర్ రెండు ఇక్కడ మెర్చాయి. ఇక్కడ బేస్ పాయింట్, బిగినింగ్ పాయింట్ గంగా నది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గంగా వాటర్ అనేవి చాలా ప్యూర్గా ఉంటాయి, బ్లూ కలర్లో, ఎందుకంటే మౌంటైన్స్ నుంచి డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి. సో అది అన్నమాట స్టోరీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.